హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నర్సిరా పలుకులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై నర్సిరా పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నర్సిరా పలుకులు బీజేపీ క్యాంపెయిన్ స్టైల్ గురించి, వాళ్ళ విజయ రహస్యాల గురించి డీకోడ్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ క్యాంపెయిన్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ముందు నరేంద్ర మోడీ చరిష్మా గురించి మాట్లాడాలి. ఆయన చేసే ప్రచారం ఎలా ఉంటాయంటే, ప్రత్యర్థి పార్టీ మీద కాకుండా ప్రజల మీద కూడా ఒక హస్తలాగా పనిచేసి ఆయన వైపు మళ్ళేలాగా చేస్తాయి. దానివల్ల ప్రత్యర్థి పార్టీకి ఒక అవకాశం లేకుండా పోతుంది. అలానే వాళ్ళ నాయకులు కూడా ఎదుటి పార్టీ చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అవినీతి అన్యాయాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వంటి చేయటం వంటి ముందు మొదలుపెట్టి, తర్వాత వాళ్ళు అలాంటి పనులు అవి చేసినందుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, మీకు న్యాయం చేస్తాం అనేది చెప్పి, తర్వాత వాళ్ళు ఏం చేస్తామో చెప్పడం, వాళ్ళ మేనిఫెస్టో గురించి లేకపోవటం, మేనిఫెస్టో గురించి ఉన్న ప్రజలకు ఎక్కువగా మీకు ఇలాంటి సహాయం చేస్తాం, మీకు ఇలాంటి హామీ ఇస్తామని చేయటం, తర్వాత ఉచిత పథకాలు వంటి అమలు చేయటం అనేది ఇది బీజేపీకి ఉన్న ప్రధాన బలం. మిగతా పార్టీలు ఎక్కువగా వాళ్ళ స్కీముల మీద, ఇచ్చిన హామీల మీదే ఆధారపడటం అనేది బీజేపీకి ఇంకొక అదనపు బలంగా చెప్పవచ్చు. ప్రజల మమేకం అవటం, ప్రజల పార్టీగా గుర్తింపు పొందటం అనేది బీజేపీకి ముందు నుంచి ఉన్న అస్త్రంగా చెప్పచ్చు. దీనికి కాంగ్రెస్ వ్యతిరేకం కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. అలా బీజేపీ ప్రజల్లో మమేకమయ్యి ప్రజల పార్టీగా గుర్తింపు పొందటం, మోడీ చరిష్మా వంటిది ఎంతో సహాయపడింది. నోట్ల రద్దు, కరోనా టైంలో ఇలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా బీజేపీకి ఎప్పుడు ప్రజలు దూరం కాలేదు. అలానే బీజేపీ కూడా ప్రజలను ఎప్పుడు దూరం పెట్టలేదు.